హీరో విజయ్కి సంబంధించి విడాకులకు అప్లై చేసిన డాక్యుమెంట్స్లో హీరోయిన్తో అక్రమ సంబంధం, హీరో విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి, అసలు ఆ హీరోయిన్ ఎవరు, ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఈ కేసు వలన ఏదో ప్రమాదం. ఇది కుటుంబానికి సంబంధించినటువంటి పర్సనల్ గొడవ. మీడియాలో దాదాపు 4 ఏళ్ల నుంచి ఈ కథనాలు వస్తున్నాయి. దానికి ఆజ్యం పోస్తూ నాగేంద్రన్ ఈ మధ్య హీరోయిన్ పేరు తీసుకొచ్చి గొడవ చేశాడు. ఆయన చాలా మంది అనే మాట కూడా వాడారు వారు. చాలా మంది లెక్క అది ఎవరు మాట్లాడినా తప్పే. తెలుగు రాజకీయాల్లో కూడా అలాంటి దారుణం జరిగింది. 24 ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, అందుకని ఇప్పుడు విజయ్కి సంబంధించిన ఈ పర్సనల్ అఫైర్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాడి చేస్తే జనాలు ప్రో విజయ్ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. భరద్వాజ గారు, హీరో విజయ్కి సంబంధించి పెద్ద న్యూస్, భార్య విడాకులకు అప్లై చేసింది. విడాకులకు అప్లై చేసిన డాక్యుమెంట్స్లో హీరోయిన్తో అక్రమ సంబంధం, ఇదొకటి. ప్లస్ హీరో విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి, అసలు ఆ హీరోయిన్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు పెద్ద డిస్కసివ్ పాయింట్ అయింది. అంటే ఒకటి, ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఈ కేసు వలన ఏదో ప్రమాదం వాటిల్లుతుంది అని మాట్లాడుతున్నారు, కానీ అటువంటి ప్రమాదం ఉండే అవకాశం లేదు. కానీ ప్రత్యర్థులకి ఒక అవకాశం దొరికినట్టుగా విమర్శకు అవకాశం దొరుకుతుంది. వాళ్ళు విమర్శిస్తారు, అది పక్కన పెడదాం. ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఒక మాట మాట్లాడాడు. పేరెవరు అనేది కూడా బయటకు రివీల్ చేశాడు ఈ మధ్య. ఆయన త్రిష పేరు ప్రస్తావిస్తూ వారి ఇంట్లోంచి వీరిని బయటికి రమ్మనండి, ఆయన జనంలోకి వస్తానంటున్నాడు, ముందు ఆ హీరోయిన్ ఇంట్లోంచి బయటకు రమ్మనండి అన్నాడు ఆయన. ఓకే, మీడియా ముందుకు వచ్చి. దాంతో త్రిష నేరుగా ఆయనకి వార్నింగ్ ఇచ్చింది. మీరు అనవసరంగా రాజకీయాల్లోకి నా పేరు లాగితే నేను సహించను, లీగల్గా నేను ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చేసింది ఆవిడ. సో ఇక్కడ పేర్లు ప్రస్తావించవలసినటువంటి అవసరం కూడా లేదు. అయితే వీళ్ళిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల నుంచి సయోధ్య లేదు. సంగీత అనే విజయ్ వైఫ్కి ఎవరైతే ఇప్పుడు చెంగల్పట్టు కోర్టులో డివోర్స్కి అప్లై చేశారో ఆవిడకి విజయ్కి దాదాపు ఒక 10 years నుంచి రిలేషన్ లేదు. ఆయన అభిమానిగా ఆవిడ పరిచయం చేసుకుంది. మొదట వీళ్ళిద్దరి పరిచయం, విజయ్ అభిమానిగా ఆవిడ పరిచయం చేసుకోవటం, తర్వాత పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. అయితే ఈ ప్రయాణంలో అతన్ని కంట్రోల్ చేయడానికి ఆవిడ ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలు మొదలైనాయి. మొదలైన తర్వాత వాళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. దాదాపు 5 ఏళ్ల నుంచి ఆవిడ లండన్లో ఉంటుంది. అలాగే పిల్లలు కూడా స్పష్టంగా ఈ విషయం తెలుసు. కూతురు కొడుకు ఉన్నారు ఆయనకి. కాబట్టి ఇది కుటుంబానికి సంబంధించినటువంటి పర్సనల్ గొడవ. ఆవిడ చాలా విషయాలు రాశారు ఆ పిటిషన్లో. ఆయన మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానాలు ఉన్నాయన్న లెవెల్లో రాసింది ఆవిడ. రాసి పిటిషన్ అప్లై చేశారు. ఇప్పుడు ఈయన కోర్టుకు హాజరవుతారు. ఈయన వైపు నుంచి ఈయన చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాడు. అంతిమంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకునేది, మ్యూచువల్ కన్సర్న్లో వాళ్ళు డివోర్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే కలిసి ఉండే వాతావరణం లేనప్పుడే వీళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు. ఆశ్రయించిన తర్వాత, అంటే ఇప్పుడు పొలిటికల్గా అతను ఎన్నికల ముందు ఉన్నాడు. అవును, ఎన్నికల ముంగిట ఉండటం వలన ఇది కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జనాల్ని అనేది అనుకుంటున్నారు అందరూ. ఆ మేరకు మాత్రమే ఉంటుంది తప్ప ఆల్రెడీ ఈ విషయం మాట్లాడాడు ఆయన. రీసెంట్గా జరిగినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రస్తావించాడు ఈ విషయం. ప్రస్తావించి ఇది పూర్తి స్థాయి పర్సనల్ అఫైరు, దీనికి రాజకీయాలతో ముడిపెట్టద్దు, నా రాజకీయ విధానాల మీద ఏదైనా విమర్శ ఉంటే పెట్టండి, నేను భరిస్తాను దానికి నేను సమాధానం చెప్తాను. అలాగే నేను చేసినటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ల మీద అభ్యంతరాలు ఉన్నా మాట్లాడుకుందాం, అంతే తప్ప పర్సనల్ లైఫ్లో విషయాలు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టద్దు. ఆ గొడవలు వేరు. అది ఎందుకు జరిగింది అనేది ఇద్దరిని కూర్చోబెట్టి డిబేట్ పెడితే అది పద్ధతి కాదు. దానికి చట్టపరమైనటువంటి అనుమతి కూడా ఉండదు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది, ఎవరి బ్రాటప్ వారిది. వాళ్ళు ఒక చోట కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు ఏ రకమైన స్పర్ధ అయినా రావచ్చు, విడిపోవచ్చు. విడిపోవడం కోసం చట్టం ఉంది అక్కడ. చట్టం ఉండగా ఇది తప్పు అని ఆర్గ్యూ చేయటం అనేది చట్టాన్ని వ్యతిరేకించడంగా మారుతుంది. అందుకని విడిపోయే హక్కు ఖచ్చితంగా ఉంది. ఆవిడ సఫర్ అయ్యానని చెప్తోంది. ఆవిడ సఫర్ అయ్యానని కోర్టు ముందుకు పెడుతోంది. ఈయన వైపు నుంచి ఈయన ఇచ్చుకోవాల్సిన సంజాయిషి ఇచ్చుకుని విడిపోతారు, అయిపోతుంది. మీడియాలో దాదాపు 4 ఏళ్ల నుంచి ఈ కథనాలు వస్తున్నాయి. ఓకే, ఇది కొత్త కాదు. సంగీతకి ఈయనకి మధ్యలో స్పర్ధ ఉంది అనేది తమిళ్ పేపర్లలో ఆల్రెడీ న్యూస్ చాలా కాలంగా నడుస్తున్నది.
దానికి ఆజ్యం పోస్తూ నాగేంద్రన్ ఈ మధ్య హీరోయిన్ పేరు తీసుకొచ్చి గొడవ చేశాడు ఆయన. ఆ గొడవ సందర్భంగా ఈ పేరు బయటకు వచ్చింది, అందరి నోళ్లలోనూ నానింది. ఇప్పుడు ఆవిడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు, ఇప్పుడు కేవలం ఒక నటి అని కాదు, అంటే ఒక నటితో సంబంధం ఉంది అని చెప్తూనే చాలామంది అనే మాట కూడా వాడారు వారు. చాలామంది లెక్కకు మించి అనే మాట కూడా వాడారు ఓకే ఆ పిటిషన్లో. చాలా సందర్భాల్లో పర్టికులర్గా ఒక హీరోయిన్తో ఆయన తరచూ విదేశీ పర్యటనలకు వెళ్ళటం కూడా నాకు తెలుసు అంది. ఆ సందర్భంగా ఒక హీరోయిన్ ఎవరు అనేది చర్చ. ఓకే, అది ఆల్రెడీ నాగేంద్రన్ రివీల్ చేశాడు కాబట్టి ఆ పేరును పట్టుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసి మాట్లాడుతున్నారు. అందుకని ఆవిడ కోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో అది ఆవిడ హక్కు, ఆవిడ వేయటము ఆవిడ హక్కు. లీగల్ గ్రౌండ్స్లో ఏం జరుగుతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. దాని గురించి బయట చర్చలు జరపడం అనవసరం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారంగా మారిపోయిన తర్వాత దాన్ని పొలిటికల్ ఏరియాలోకి లాగి అనవసరమైన రప్చర్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన రాజకీయ విధానాల మీద ఏదైనా విమర్శ ఉంటే మాట్లాడచ్చు. లేకపోతే ఆయన అనౌన్స్ చేసే రేపు ఎలాగూ ఆయన ప్రజలకు నేను ఇది చేస్తాను అది చేస్తానని హామీలు ఇస్తున్నాడు ఆల్రెడీ. ఈ హామీల మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద క్రిటిసిజం పెట్టచ్చు. అంటే పబ్లిక్ లైఫ్తో అతను రిలేట్ అవుతూ ఇచ్చిన ప్రతి ప్రకటన కూడా మనం విమర్శకి తీసుకోవచ్చు. అంతే తప్ప అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అవన్నీ పొలిటికల్ ఏరియాలోకి పట్టుకొచ్చి మాట్లాడటం తప్పు. ఓకే, అది ఎవరు మాట్లాడినా తప్పే. తెలుగు రాజకీయాల్లో కూడా అలాంటి దారుణం జరిగింది. 24 ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఈ డివోర్స్ వ్యవహారాన్ని హైలైట్ చేసి మాట్లాడటం జరిగింది అప్పటి ప్రభుత్వాధినేత నుంచి. అది కూడా తప్పే. అది మాట్లాడటం అనేది డెఫినెట్గా ప్రజల్లో ఒక రకంగా ఆ నాయకుడిని పలుచన చేసింది. అంటే మీకు ఇది తప్ప అతను విమర్శించడానికి ఇంకేం లేదా అని జనం అనుకునే పరిస్థితి కల్పించాడు ఆయన. ఎందుకు పదే పదే అదే మాట్లాడి. అందుకని ఇప్పుడు విజయ్కి సంబంధించిన ఈ పర్సనల్ అఫైర్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాడి చేస్తే జనాలు ప్రో విజయ్ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు కూడా కొంచెం సంయమనంతో వ్యవహరించాలి. అతని రాజకీయ ప్రయాణం మీద అతను ఎవరితో ఐక్య సంఘటన కడుతున్నాడు ఆ ఏరియా వరకు మాట్లాడాలి. ఆల్రెడీ డిఎంకే ఏ పార్టీనైతే అతను మొదట టార్గెట్ చేశాడో ఆ పార్టీ నుంచి ఇలాంటి ప్రకటన చేయటం అనేది కరెక్ట్ కాదని బీజేపీ అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. అలాగే ఇంకోవైపు నుంచి కాంగ్రెస్ కూడా మాట్లాడింది. ఇలాంటి విషయాలు పబ్లిక్లోకి తీసుకొచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు, అది విజయ్ మాతో ఉన్నా లేకపోయినా అని చెప్పారు వాళ్ళు. అదే కాబట్టి ఈ మేరకు రాజకీయాల్లో ఎవరికి వాడు ఇదేదో ప్రధాన సమస్యగా మారిపోయి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అడ్డం పడిపోతుంది అనుకునే తప్పు. ఓకే, ఆల్రెడీ ఆయన ఒక సినిమా రిలీజ్కు ఉంది. అవును, జననాయకన్. అది ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, అది హోల్డ్ అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కావట్లేదు. ఆ సినిమా రిలీజ్ కాలేదు అనే అభిమానులు బాధపడుతున్న టైంలో ఇప్పుడు కొత్తగా ఈ వివాదాన్ని రైజ్ చేస్తున్నారు. ఇక్కడ కంటే అంటే తమిళనాడులో దీని మీద కొంచెం హాట్గానే చర్చలు జరుగుతున్నాయి, ఘాటుగానే సమాధానాలు చెప్తున్నారు అట్నుంచి ఆ పార్టీ నుంచి కూడా. అందుకని విజయ్ ప్రస్తుతం పొలిటికల్ ఏరియాలో ఒక సమస్య అయితే ఎదుర్కొంటున్నాడు. అది సీరియస్ ఇష్యూ అయితే కాదు.